ఇండియా కన్సర్న్గా ఇది మేజర్ ఇష్యూ మనకు. ఎందుకంటే మళ్ళా 11వ శతాబ్దానికి 12వ శతాబ్దానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ రోజు యునైటెడ్ భారతం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఉన్న భారతదేశం మీద, ఇన్ఫ్యాక్ట్ అక్కడనే మొట్టమొదటి వచ్చారు, ఇక్కడికి రాలేదు. జరిగినటువంటి దండయాత్ర అంతా టర్కులు, అరబ్స్ రాలేదనుకోండి, అరబ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి మిడిల్ ఈస్టర్న్ ఇస్లామిక్ కంట్రీస్ భారతదేశం మీద తయారు చేయండి. మోస్ట్లీ టర్కిక్ ఆరిజిన్ ఉన్నటువంటి మంగోలాయిడ్ లీనియేజ్ ఉన్నటువంటి బాబరు వీళ్ళందరూ కూడా మన దేశం మీద తయారు చేయాలి. ఇప్పుడు కూడా అట్లాంటి ఇస్లామిక్ యూనిటీ ఒకటి ముందుకు వస్తూ ఉన్నది. దీంట్లో సౌదీ అరేబియా చాలా ఇంపార్టెంట్ పార్టు, పాకిస్తాను, నా దృష్టిలో కొన్నాళ్ళు టర్కీ కూడా దీంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. టర్కీ ఎందుకు జాయిన్ అవుతుందంటే టర్కీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నది. రెండోది, ఈరోజు మిలిటరీ ఇష్యూస్లో టర్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది. చాలా మంచి టెక్నాలజీ, డ్రోన్స్ తయారీ. మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో కూడా టర్కీ పాకిస్తాన్కు చాలా సపోర్ట్గా వచ్చింది. ఆ రోజు సౌదీ అరేబియా రాలేదు. సౌదీ అరేబియా ఇన్ఫ్యాక్ట్ కొంత మీడియేటర్ రోల్ కూడా ప్లే చేసింది. ట్రంప్లో లాగానే ఆ కన్వర్సేషన్ ఒకటి బయటకు వచ్చింది. క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా పాకిస్తాన్ వాళ్ళతో మరి ఎవరితో మాట్లాడమంటావు, ఇండియాతో, జయశంకర్తో మాట్లాడమంటావు, ఎవరితో మాట్లాడమంటావు, టు ఫెసిలిటేటెడ్ డిటెంటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అట్లాంటి వాళ్ళు